జగదీష్ అన్న బాబు తప్పిపోయి రావి చెట్టు దగ్గర ఉన్నారండి. రాజా మా అబ్బాయిని పొగిడి విలేజ్, రాజా పొగిడి విలేజ్. గురువాన జగదీష్ అన్న బాబు రావి చెట్టు దగ్గర ఉన్నారు. అక్కడ కంట్రోల్ రూమ్, అక్కడ పిట్టల నాగరాజు గారు పొలపర్తి, ఎక్కడున్నా మీ అమ్మగారు పిట్టల సింహాచలం గారు కంట్రోల్ రూమ్ లో వస్తున్నారు. మీరు ఎక్కడున్నా కంట్రోల్ రూమ్ లోకి వస్తారని కోరుతున్నాం. కాకినాడ జిల్లా మీ బావ ఎదురు చూస్తున్నారు. పేరండి మీ పేరు? అప్పారావు గారు ఎదురు చూస్తున్నారు. భాగ్యశ్రీ అమ్మ కంట్రోల్ రూమ్ తో రామా, ఊరు మురళిని పేరు. రిషి పవన్ తమ్ముడు ఎదురు చూస్తున్నారు. మీరు కంట్రోల్ రూమ్ వద్దకు రావాలి. స్పెషల్ రూమ్ కంట్రోల్ రూమ్ దగ్గర రావాలి. అది వెంకటేష్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాను. దయచేసి భక్తులకు విజ్ఞప్తి, అద్భుతంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. టౌన్ బస్ స్టాండ్ దగ్గర గంగిరెద్దులు ఉన్నాయండి, వాటిని సైడ్ పెట్టించండి. కమాండ్ కంట్రోల్ ఉంది. టౌన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి గంగిరెద్దులు అవన్నీ కూడా సైడ్ పంపించండి. క్రౌడ్ కి మూవ్ అవడానికి ఈజీగా ఉంటుంది. నేను గంగిరెద్దులన్నీ కూడా సైడ్కి వెళ్ళాలంటే కంట్రోల్ సైడ్ పంపించండి సార్ అందరినీ. గిరి ప్రదర్శనకి వచ్చే ప్రెస్ వారికి ముందు నమస్కారం. ఈరోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వాకర్స్ క్లబ్ గా మేము సుమారు మా టార్గెట్ ఏంటంటే 10,000 మందికి మిరియాల పాలు, అలాగే టీ, అలాగే చక్కెర పొంగలి, అలాగే టమాటా బాతు, తీపి బూంది, అలాగే డ్రింక్, ఎనర్జీ డ్రింక్, అలాగే కాజా, ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసి ఉంచాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా మేము ఈ కార్యక్రమంలో ఉండి రేపు మళ్ళీ ఉదయం 10 గంటల వరకు అశేష జనాభాకి మేము సేవా కార్యక్రమాన్ని వితరణ చేస్తున్నాం. వాకర్స్ క్లబ్ లో సుమారు 300 మంది వాకర్స్ గోశాల దగ్గర ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాం. ఇదే మా జంక్షన్, వాకర్ జంక్షన్. ఈ సందర్భంగా మా వాకర్స్ అందరూ రిటైర్డ్ పర్సన్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ సహకారంతో, వాళ్ళ బంధువులు స్నేహితుల సహకారంతో అనేక మేము వందలాది రూపాయలు, వేలాది రూపాయలు మేము సమీకరణ చేశాం. ఆ విధంగా సుమారుగా మేము 2.5 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఈ కార్యక్రమంలో భక్తులకి వితరణ చేయడానికి మేము అందరం కూడా ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. మా చేత ఇంచుమించుగా ఈ చోట అన్నికంటే మేమే ముందు ప్రారంభించాం. మిరియాల పాలు, టీ ప్రారంభం అయింది. అప్పటికే ఆల్రెడీ మేము 2-3 వేల మందికి అప్పుడే మేము సర్వ్ చేసి ఉన్నాం. ఇంకా అప్పుడు టమాటా బాతు తయారవుతుంది, చక్కెర పొంగల్ తయారవుతుంది, అలాగే ఒక 150 కేజీలు టీమ్ బూందీ కూడా ప్రిపేర్ అవుతుంది, అది వస్తుంది. మొత్తం మీద ఏంటంటే ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు, రేపు వరకు వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగినటువంటి వితరణ చేసి మా కార్యక్రమాన్ని చేసి ఈ సేవా కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వాటి చందనోత్సవాల్ని, ఈ గిరి ప్రదర్శనలు కూడా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు మేము లక్షలాది రూపాయలు వెచ్చించి మేము భక్తులకు వితరణ చేస్తున్నాం. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా
మా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటల వరకు కూడా మీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ భక్తులందరూ వారి వారి ఆభరణాలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు బస్సుల మీద వెళ్ళేటప్పుడు మీ తాలూకా ప్రమాదం లేకుండా చూసుకోవాలని చెప్పి కూడా మేము అందరికి హెచ్చరిస్తున్నాం. మనం కూడా చేస్తున్నాం. కాబట్టి భక్తులారా, మీరు మీ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అలాగే బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా వహించి పరిగెత్తకుండా, బస్సుల వెనకాల పరిగెత్తకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనం చేస్తూ, భక్తులందరూ సింహాద్రప్పన్న ఆశీస్సులు పొంది వారు వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.